లైఫ్లో ఏ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేయకూడదు. ఈ మాట చాలామంది నోట వినుంటారు. కానీ ఏ అమ్మాయితో సిన్సియర్గా ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఇది నా అనుభవం. అమ్మాయిలు మేఘంలా వస్తారు, ఉరుములా సందడి చేస్తారు, మెరుపులా మాయమవుతారు. మేఘం, ఉరుము, మెరుపు ఇవేవి శాశ్వతంగా. ఇది నాకు ఒక అమ్మాయి పరిచయంతో తెలిసింది. తన పేరు రోజా. తను నాకు ఆన్లైన్లో పరిచయం అయింది. అన్ని ఆన్లైన్ స్నేహాల్లాగే మా పరిచయం చాలా క్యాజువల్గా మొదలైంది. చాలా రోజులు మేము హాయ్ బై ఫ్రెండ్స్ లానే ఉన్నాం. మెల్లగా మా స్నేహం పెరిగింది. తన గురించి నేను, నా గురించి తను పూర్తిగా తెలుసుకున్నాను. తన గురించి విన్నాక ఎందుకో తనతో సిన్సియర్గా ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. ఎందుకో తెలీదు. ఇలా రోజులు గడిచాయి. తనతో రోజు చాట్ చేసేవాడిని. ఒక్క రోజు కూడా మానలేదు. చాట్ నుంచి వాయిస్ చాట్, అక్కడి నుంచి ఫోన్ వరకు వచ్చింది మా స్నేహం. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇలా ఫోన్, చాట్ అన్నీ రొటీన్ అయిన టైంలో ఒకరోజు ఏమైందో తెలియదు. ఆ రోజంతా ట్రై చేస్తూనే ఉన్నాను. తను చాట్కి కూడా రాలేదు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తన ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. గుండెలో ఏదో తెలియని బాధ, సొంత మనిషి దూరమైనట్టు అనిపించింది. ఆ రోజు నుంచి కొన్ని వందల మెయిల్స్, కొన్ని వందల ఫోన్ కాల్స్, దేనికి రెస్పాన్స్ లేదు. తను నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. మెల్లగా తన్ని మర్చిపోతున్న టైంలో సడన్గా ఒకరోజు తన సెల్ రింగ్ అయింది. హలో 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 రోజా, నేను శరత్ని. ఎవరు ఎవరు కావాలి? సారీ, రోజా ఉందా? మీరెవరు? తన ఫ్రెండ్ని. రోజానా? తను మీకెలా తెలుసు? హలో, అంటే తను నాకు ఆన్లైన్లో తెలుసు. తనకి యాక్సిడెంట్ అయింది. అవునా? ఎప్పుడు? తను ఇంక లేదు, చనిపోయింది. దయచేసి ఇంకెప్పుడు కాల్ చేయకండి.
ప్లీజ్. number you're calling is not reachable at the moment. Please try later. आपके द्वारा डायल की మళ్ళీ ఎప్పుడు తన ఫోన్ రింగ్ అవ్వలేదు. తనతో స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోను.